అది జై అంటే అర్థం వీళ్ళందరికీ జై అని, ఆ భూమికి జై అని కాదు. ఈ భారతదేశంలో నివసించే అందరికీ, అది ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఫార్వర్డ్ కావచ్చు, బ్యాక్వర్డ్ కావచ్చు, మన అందరం కూడా కలిసి జయ హో, ఈ దేశంలో అందరికీ జయ హో అనే దానికి భారతమాత జయనే ఆ అర్థాన్ని మనం తీసుకోవాల్సి ఉంది. న్యారో సెన్స్లో దాన్ని తీసుకోకూడదు. ఈ కుల వ్యవస్థ మొదట్లో లేదు, మధ్యలో వచ్చింది. దాన్ని మధ్యలోనే తుంచేయాల్సిన అవసరం ఉంది. కొంతమంది చెప్పారు ఇదంతా హిందూ మతంలోనే ఉంది, ఇదంతా హిందూ మతంలో ఉంది, అందుకని హిందూ ధర్మాన్ని వదిలేస్తామని. అంబేద్కర్ వదిలేలా, జ్యోతిరావు పూలే ఇన్ని వివక్షతలు ఉన్నప్పటికీ కూడా ఆ రోజుల్లో ఆయన హిందూ మతాన్ని వదిలేలా. ఎందుకంటే ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వం ఏతుందో ఆ వారసత్వం కొనసాగాలని చెప్పిన వాళ్ళందరూ కూడా కోరుకున్నారు. నేను ఒక విషయం చెప్తాను మీకు. చాలా మంది వస్తుంటారు నా దగ్గరికి, సార్ మేమంతా దళిత క్రైస్తవులం, మాకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని. హిందూ మతం నుంచి క్రైస్తవ మతానికి వెళ్ళింది ఎందుకంటే అక్కడ కుల వివక్షత లేదని. వాళ్ళు ఏం చెప్తారంటే అక్కడ కూడా కుల వివక్షత ఉంది సార్ అంటున్నారు.